ఎప్పుడన్నా మీ స్కూల్ మేట్సో మీ కాలేజ్ మేట్సో ఎప్పుడన్నా ఈ వీడియోస్ చూస్తూ ఇటువంటి మీరు డేర్గా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు కదా, సో ఈ వైరల్ అయిన వీడియోలు చూసి మీకు ఎప్పుడైనా కాల్ చేసే చాలా మంది సందర్భాలు కాల్స్ చేస్తారు. ఆల్రెడీ మా 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంది పెడతారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాం అంటారు. అసలు నువ్వు అప్పటి నుంచి అయినా కూడా అంతే కదా అంటారు వాళ్ళు. అంటే నేను ఏదైనా ఉంటే డేర్గా లేసి అడిగేదాన్ని అనమాట. అప్పుడే అందరూ అప్పుడు అబ్బా ఏంది ఇట్లా ప్రశ్నిస్తుంది అనేది. నాకు ఆ ప్రశ్నించేది నాకు ఇంట్లో కూడా నీకెవరికి లేదు నీకెందుకు ఊరుకో అనేది, నాకెందుకు నేను అడుగుతా అనేది నాకు అప్పటి నుంచి కాదు. అప్పుడు ఊర్లలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను హాస్టల్లోనే చదువుకున్నాను. ఆ చదువుకున్నప్పుడల్లా అక్కడ ఏదన్నా ఏదన్నా మాకు పెట్టాల్సిన భోజనం పెట్టకపోతే కూడా నిలదీసేదాన్ని వాడని నేను. అంటే నాకు అప్పటి నుంచి కూడా అంటే ప్రశ్నించే తత్వం అనమాట. అట్లా మీది బాగా రిచ్ ఫ్యామిలీ అప్పటి నుంచి అట్లా పూర్వులు ఇచ్చాను కాదండి. మా వరకు మేము హ్యాపీగానే ఉన్నాము. ఎందుకంటే సర్దుకుపోయే ఒక రైతు కుటుంబం మేము. మాకు ఏది ఉన్నా తమ్మి మనం రిచ్ ఉన్నామా లేకపోతే మనము బీదవాళ్ళం అనేది కాదు. ఇక్కడ మనము 10 మందికి ఎలా ఉపయోగపడుతున్నాము అనేది చాలా ముఖ్యం. 10 మందికి మన నుంచి మంచి జరగాలనేది నా ఆలోచన. మా నానమ్మ ఎట్లయితే ప్రతి వాళ్ళు అదే అంటారు. మా నానమ్మ పేరు మాణిక్యం అనమాట. అబ్బా మొత్తం ఆమె వచ్చినాయి బుద్ధులు అంటారు. ఏదైనా కూడా ప్రశ్నించే తత్వము, దేనికి భయపడం. నేను ఒకటే అనుకుంటా, ఒకటే ఉంటుంది మనిషికి జీవితం. ఇవాళ ఒకటి రేపు 2. ఇక మనం ప్రశ్నించకుండా నేను ఎంత గమ్ము ఉందామన్నా కూడా అది ఉండలేము. ఇక నాకు సెట్ కాదు. అది ప్రశ్నించాలని ఉంటుంది. 1 గంట సేపు 2 గంటలు ఉంటుంది. అది ఇంకా నా వల్ల కాదనమాట. అది మాట్లాడేసినాం అనుక అమ్మయ్య ఇది మాట్లాడేసినాం, అది నాకు అనిపించింది నేను చేస్తాను. ఎవరో చెప్పింది నేను చెయ్యను, నాకు ఇది అనిపించింది. ఒకవేళ ఎవరైనా ఇది నువ్వు ఇలా అన్నావంటే ఓకే నేను ఆలోచిస్తా. ఓకే నేను ఎవరైనా తప్పుగా నేను మాట్లాడితే సారీ కూడా చెప్తాను. నేను వెనకకి వెళ్ళను. నాకెందుకంటే ఇక్కడ సారీ చెప్పినంత మంది నా కిరీటం కింద పడదు కదా. ఓకే నాకు ఇది అనిపించింది, ఇది మీకు తప్పుగా అనిపించింది కదా, ఓకే అండి సారీ అని చెప్తా. ఇప్పుడు మీరు మదర్ ఫౌండేషన్లో బిజీగా ఉంటారు, ఇటు కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు. ఒక వ్యక్తికి భార్యగా మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని మెయింటైన్ చేస్తుంటారు. సో ఇదంతా ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఏమైనా బిజినెస్లు ఉన్నాయా మీకు? అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఒకటే తమ్ముడు, ఒక మనిషి అనుకుంటే ఏదైనా ఒక లక్ష్యం చేరాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏ రంగంలో వాళ్ళకైనా కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యము. కమిట్మెంట్ లేకపోతే నువ్వు ఎంత డబ్బులున్నా ఏదున్నా బై బర్త్లో రావాలి. ఇది నేను సాధించాలి అనుకుంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ పరంగా నేను చాలా మిస్ అవుతుంటా. కొన్ని ఫంక్షన్స్ కానివ్వండి, కొన్ని ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను నైట్కి ఇంటికి వెళ్ళేసాను, కానీ నాకు అది కావాలి ఇది కావాలంటే కాదు. ఒక వ్యక్తి ఒకటి సాధించాలంటే కొన్ని కోల్పోవాలి, తప్పదు. ఎంతమంది పిల్లలక్క మీకు? నాకు ఒకతే పాప డాక్టర్. సో మొత్తం మీద అయితే పాప కూడా బాగా సహకరిస్తుంది. ఎన్జిఓ పరంగా తనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేస్తున్నారు మన ఫౌండేషన్లో. సో ఏదున్నా కూడా నేను ఆడపిల్లకి అదే చెప్తాను, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం 10 మందికి సాయం చేయాలి, ఈ రకంగా ఉంటుందని. డబ్బు గురించి ఏం చెప్తారు? చాలా సమాజంలో డబ్బునోళ్ళు ఒకలాగా, డబ్బు లేనోళ్ళు ఒకలాగా చూస్తుంటారు. కొంతమంది డబ్బుతో ఏముంది, మంచి మర్యాద మంచి గుణం ఉంటే చాలంటారు. సో డబ్బు ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా? డబ్బు అనేది ముఖ్యమే, కానీ జీవితం మొత్తం డబ్బు కాదు. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ మనకు డబ్బు ముఖ్యమా సమాజం ముఖ్యమా అంటే మనము సమాజం చాలామంది ఏమంటారు మాకు డబ్బే ముఖ్యం అంటారు. డబ్బు ముఖ్యం, డబ్బు లేని ఏది జరగదు. కానీ మానవత విలువలు అనేది అయితే ముఖ్యం. ఇప్పుడు డబ్బు అందరికి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది కొన్ని కోట్లు ఉంటాయి, ఇంటికి వస్తే ఇంత ఛాయ్ పోసే దిక్కు ఉండదు, ఒక అన్నం ముద్ద పెట్టేది ఉండదు. నీకు అంత కోట్ల డబ్బులు ఉంటే నీకు లాభం ఏంది? 100 కోట్లు ఉంటాయి, నీవు ఉప్పు కారం తినవు, నీకు షుగర్ బీపీ ఉండే, లాభం ఏందని అడుగుతా. మనం మంచిగా మనకి ఏం లేకున్నా గుడిసెలో కూర్చొనైనా ఇంట్లో కూర్చొనైనా మంచిగా మనం ఉప్పు కారం తిన్నోళ్ళంటే మనమే గొప్ప వాళ్ళం. ఏముండదు, మంచిగా ఉన్నది తింటాం. ఎందుకండి ఇవన్నీ టాబ్లెట్లు వేసుకుంటూ ఈ షుగర్లు బీపీలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చెప్పండి? నేను అందుకని చెప్పి మానవత్వ విలువలు ఏదున్నా కూడా మన కుటుంబం ముఖ్యం అనుకుంటా. డబ్బున్నోడు నా దృష్టిలో గొప్పోడు కాదండి, గొప్ప మనసు ఉండాలి. పెట్టాలనే మనసు ఉందనుకోండి, ఏదో రకంగా తీసుకొచ్చి పెడతారు. నీకు పెట్టొద్దు, మరి నీకు మన మనసే లేనప్పుడు నీకు ఎన్ని కోట్లు ఉంటే లాభం ఏంది? డబ్బు అందరికి ఉంటుంది అండి, అందరికి ఉంటుంది, పెట్టే మనసు ఉండొద్దు. తక్కువ మంది ఉంటారు. ఇలా 10 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే రేపు 20 రూపాయలు ఆశిస్తారు. ఆశించే ఏదో క్యాలిక్యులేట్ చేసి వస్తారు. అట్లా కాదు. సమాజంలో నేను 23 సంవత్సరాల మదర్ ఫౌండేషన్ నుంచి కొన్ని వేలాది మంది ఒంటరి మహిళలకు ఆశ్రమం కల్పించిన, ఉపాధి చూపించిన. నేను ఆశించలేదు, కానీ నాకు 23 సంవత్సరాల తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం సంధ్యక్క అంటే చాలా మంది గుర్తుపడుతున్నారు.
అంటే నేను ఇవాళ ఒక్కరోజు వచ్చిన శ్రమ గుర్తింపు కాదు ఇది. ఒక 20 ఏళ్ళ కష్టం 20 ఏళ్ళ కష్టం మొన్న గుర్తించారు. నేను అనేది ఏంటంటే నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు, తప్పకుండా ఒక రోజు నీకు విజయానికి కష్టపడాలి. ఇమ్మీడియట్ గా వచ్చిన సుఖం అనేది సక్సెస్ 100%. 20 ఏళ్ళు కష్టపడ్డా 10 ఏళ్ళు కష్టపడ్డా దేవుడు అనేటోడు నీకు సక్సెస్ ఇస్తాడు. సో అది కలకాలం ఉంటుంది, అది 100% ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఉంటుంది, నువ్వు సచ్చే వరకు ఉంటుంది. కొంతమంది జీవితం మొత్తం కష్టాల కోసమే పుడతారు, కానీ లాస్ట్ స్టేజ్ లో 100% భగవంతుడు మీకు మంచి అవకాశం ఇస్తాడు. అది నేను దేవుని చాలా నమ్ముతా. నాకు ప్రతి విషయాలలో కొన్ని సందర్భాలలో చాలా ఎదురైన సమస్యలలో భగవంతుడే అండగా ఉన్నాడు నాకు. ఇప్పుడు కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్లు అవుతారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అది ఓవర్ నైట్ ఏముంటుంది స్వామి, తమ్మి నీటి బుడగ లాంటిది వాళ్ళ జీవితం. అది కాదు, కష్టపడి సంపాదించుకొని మంచిగా తిన్నదే నీకు ఒంటి పడుతుంది. దొంగగా తెచ్చుకొని తిన్నది ఎన్ని రోజులని దొంగతనమే ఉంటుంది. కష్టపడ్డ తర్వాత వచ్చే ఫలితం అనేది మామూలుగా ఉండదు. కష్టాలు రాకపోతే సుఖం ఉండదు. కష్టాలు రావాలి, కన్నీళ్ళు రావాలి, విమర్శించాలి, తిట్టిపించుకోవాలి, తన్నులు పడాలి, తిట్లు పడాలి. ఇవన్నీ అయినా పడుతురాక ఈ కాలంలో 100% ఇవన్నీ వచ్చినాయంటే వాడికి సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. సూసైడ్ కాదు మరి నేను అనేది ఏంది, ఒక వ్యక్తి ఇలా ఒక శక్తికి ఎదగాలి అంటే ఇవన్నీ అధిగమించినోడే. ఇక సావడం ఏముంది, సావడం అందరం పిరికి లక్షణం. అది సావడం ఏముంది, నువ్వు చచ్చినా సావకపోయినా మన కాలం తిరిగినప్పుడు పోతాం, సావు వస్తుంది. దాన్ని ఎవ్వరు మనం ఆపలేము. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి కష్టపడితే మాత్రం డెఫినెట్గా ఒక 0 నుంచి, నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియాలు చదువుకోకపోయినా పెద్ద అది కాకపోయినా సమాజం మీద అవగాహన ఉంది నాకు. 100% ఒక ఒంటరి మహిళ ఎట్లా బతుకుతుంది అనేది, ఆ ఒంటరి మహిళ అయినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ అనేది ప్రతి ఒక్కరికి నూరు పోస్తాం. ఇక మొగంతో పాటు మనం కూడా పోయి మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయొద్దంట. ఈ మగడు ఉన్నా మొగడు లేకపోయినా పిల్లలకి తల్లి చాలా ముఖ్యము అనేది చెప్తాను. బలహీన వర్గాలకు లేకపోయినా ఇద్దరు కష్టపడి ఇద్దరు బతకాలి అనేది నేను ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంటా. నాకు ఏ పార్టీలతోని కానీ ఏ కులంతో కానీ ఏ మతంతో సంబంధం లేకుండా ఒక ఫౌండేషన్ మనం స్టార్ట్ చేసినాం. కాబట్టి ఒక మహిళ అట్ ద సేమ్ టైం రాజకీయాలకు రావాలి. రాజకీయాలకు వస్తేనే విమర్శలు వస్తాయి. రాజకీయంగా ఒక గాడ్ ఫాదర్ లేని ఇప్పుడున్న ఒక మహిళ ఎదగలేదు. లేదు అంటే తన కష్టం అని ఉండాలి, తన కమిట్మెంట్ అని ఉండాలి, సుదీర్ఘమైన పోరాటం చేయాలి. డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో 40 కేసులు ఎదుర్కొన్నాము. తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు కష్టపడ్డాము. ఒక ఆర్గనైజేషన్ పరంగా 23 ఏళ్ళు కష్టపడ్డాము. కాంగ్రెస్ పార్టీలో 12 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో విభేదిస్తుంటారు. నేను అవన్నీ పట్టించుకొని గాడ్ ఈజ్ గ్రేట్, రావాల్సిన టైంకి వస్తుంది. మనం ఎప్పుడు కూడా పదవుల కోసము పరిగెత్తొద్దు, పదవి మన కోసం పరిగెత్తాలి, వెతుక్కుంటూ రావాలి, వస్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఒక సంధ్య అక్క అంటే అరే మా అమ్మాయి అనే విధంగా వాళ్ళ గుండెల్లో ఉన్న అంటే ఇంతకన్నా ఇంకా కోట్లు ఏం కావాలి తమ్మి, ఇంతకన్నా ఎక్కువ ఏం పదవి కావాలి చెప్పండి నాకు. ఒక వ్యక్తి మర్చిపోలేరు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ షాపింగ్ మాల్కి పోయినా కూడా చాలా మంది అక్క మిమ్మల్ని వీడియోలు చూస్తాక బాగా మాట్లాడతారు అక్క, చాలా మాట్లాడతారు. నాకైతే తమ్ముళ్ళు ఎంతమంది ఇట్లా మా వైఫ్లు ఇట్లా చేస్తున్నారని ఇట్లా చెప్పినప్పుడు నేను డైరెక్ట్ చెప్పేస్తుంటా. అంటే ఇవాళ అంత ఆదరాభిమానం వచ్చింది అంటే గాడ్ ఈజ్ గ్రేటే కదా. మనం సుదీర్ఘమైన పోరాటంలో దీనికి LLBలు చేయక్కర్లేదు, PhDలు చేయక్కర్లేదు. అనుభవం అనేది డాక్టర్లు వెనకటికి అందరు MBBSలు చేసి డెలివరీలు చేసిండ్రా. నేను అనేది అదే అంట, చదువుకు సంస్కారానికి సంబంధం లేదు, సంస్కారమే ముఖ్యం. చదువుకున్న వాళ్ళు కూడా సంస్కారం లేకపోతే చాలా మందికి ఎక్కడుంది. కేటీఆర్ ఒక వీడియో వైరల్ చూస్తుండొచ్చు. మరి జయ సంథింగ్ ఏదో ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి నేను మొన్న ఆ విషయంలో నేను తిట్టాను, అబ్బాయిని తిట్టాను. కేటీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడు ఉండొచ్చు కానీ తన సంస్కారం మంచిగా పిలిపించి తనకు సన్మానం చేద్దామంటే నిజంగా ఆ పిల్లోని చూస్తే వాడు సమాజానికి వాడి సంస్కారం ఏం పాడైంది. ఒక మాజీ మంత్రి మీద మీరు చెయ్యేసినావంటే నీ చక్కదనం అక్కడ తెలుస్తుంది, నువ్వు ఏ ర్యాంక్ వస్తేందిరా అని ఆ రోజు తిట్టిన నేను. ఇలా పాపం ఆయన ఇంటికి పిలిపించి ఒక సన్మానం చేద్దామని ఆయన పిలిపిస్తే ఆయన చేయి మీద ఆయన భుజం మీద చేస్తాడు. వాట్ ఈస్ దిస్? ఇది ఆ చదువు? నేను అందుకే చెప్తా, వెనుకటికి ఇప్పుడు ఊర్లల్లో కానీ మన వాళ్ళు కానివ్వండి, ఎన్ని మేకలు ఎన్ని గొర్రెలు వాళ్ళకే తెలుస్తుంది. లెక్క పెట్టుకుంటారా వాళ్ళు ఇలా ఇన్ని కోళ్ళు ఉన్నాయి ఏమున్నాయని? వెనకటికి సాకలోళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు. 10 ఇండ్లు పట్టుకున్నప్పుడు ఎవరి బట్టలు వాళ్ళకి సాయంత్రం ఇచ్చేది. వాళ్ళు ఏం చదువుకున్నారని వాళ్ళకన్నా గొప్పోళ్ళవా మనం? చదువు సంస్కారం ఉన్నోళ్ళే గొప్పోళ్ళు నా దృష్టిలో.
ఓకే. చదువు ముఖ్యం కాదు. చదువు 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 ఉట్టి చదువు రాగానే మార్కులు కాదు. అందుకని మేము అనేది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి సంస్కారం ఉండాలి, మర్యాద, బాగున్నారా అనేది ఒక మర్యాద ఉండాలి. చచ్చిపోయేటప్పుడు ఒక్కటి తమ్మి, మనం చూస్తామో చూడమని సంబంధం లేదు, కానీ మనం చచ్చిపోయినప్పుడు మన వెనుక ఎంతమంది జనం ఉన్నది మాత్రం చర్చించుకోవాలి. ఓకే. ఈయన బతుకు పాడగానే అని అనే బతుకొద్దు అనేది నా వాదన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద సంధ్యారెడ్డి గారిలో కొత్త కోణం కనిపిస్తుంది. ఆమె ఎదుర్కొన్నటువంటి కష్టాలు, సవాళ్ళు, సో 23 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ విజయం ప్రజల విజయం. ప్రజల నుంచే నాకు ఈ ఆదరణ వస్తూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. లాంగ్ టైం కష్టపడితే సో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓవర్ నైట్లో వచ్చేటువంటి సక్సెస్ చాలా రోజులు ఉండదు, నీటి మీద బుడగలాగా అంటూ చాలామంది యువతకు ఇన్స్పిరేషన్ సంధ్యారెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆమె లైఫ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తం మీద చాలా అంశాల గురించి డిస్కస్ చేశాం. సో చూస్తూనే ఉండండి తొలి వెలుగు. మళ్ళీ కలుద్దాం.